హైదరాబాద్ నుంచి ఒక వార్త వచ్చింది. హైదరాబాదులో భయంకరమైన గాలులు ఆ యొక్క ప్రాంగణంలో, ప్రామిస్ ల్యాండ్లో ఉన్నాయని ఎక్కడెక్కడ నష్టమైపోయినాయి. లైట్లు పగిలిపోయినాయి, ఎల్ఈడి పడిపోయింది, స్టాండ్లు పడిపోయినాయి, సౌండ్ సిస్టమ్ బ్రేక్ అయిపోయింది. అది కొత్త వెహికల్ మనది, ఎట్లయిపోయింది చూడండి. ఇప్పుడు వెహికల్ లేదు మాకు, అది చూడండి ఎక్కడెక్కడ పడిపోయినాయి. ఎంత కాస్ట్లీ లైట్స్ అవన్నీ. ఎవరో వచ్చి పల్లగొట్టడం కాదు, గాలులు వచ్చి మొత్తం నామరూపాలు లేకుండా చేసినాయి. కొత్త వెహికల్, రెగ్యులర్గా నేను మమ్మీ పిల్లల మెల్ల వెహికల్. అది ఏదో సింపుల్గా కాదు, ఆ గాలికి ఇంకొక వెహికల్ అది గాలికి కంట్రోల్ చేసుకోలేక కొట్టుకుంటూ వచ్చి దీన్ని దాకింది. అది ఏమైనా మీనింగ్, అది ఏమైనా అర్థం ఉందా దానికి? ఏమన్నా ఏదో రోడ్డు మీద వెళ్తుంటే బ్రేక్ ఫెయిల్ అయ్యి ఇంకొక వెహికల్ కొట్టిండంటే ఒక అనుకోవచ్చు. అన్ని పార్కింగ్ చేసి ఉంటే ఆ గాలికి ఆ వెహికల్ కూడా ఆ గాలికి తట్టుకోలేక వచ్చి దీన్ని తాకగానే ఇది సొట్టబడ్డది, వెళ్ళిపోయింది. ఇప్పుడు గ్యారేజ్లో ఉంది. వెహికల్స్ లేవు చూడండి, అన్ని టెంట్స్ గిండ్స్ ఎక్కడ నామరూపాలు లేకుండా అయిపోయినా. ఇది ఎందుకు జరిగింది? మాకు చెప్పాలా? సమాధానము, సంతోషము, ఆనందము లేవటానికి, లేకుండా చేయటానికి. కాబట్టి అప్పుడే ఈ మెసేజ్ రిలీజ్ అవుతా ఉంది. చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టండి అంతా. అప్పుడు నేను మమ్మీతో అన్నా, ఆనందించుడి, మరలా చెబుతున్నావు ఆనందించుడి, చప్పట్లు కొట్టండి. అందరు ముఖాలలో సంతోషం ఉండాలా, బాధపడకండి. ఒక కీడు వెనకాల ఒక మేలును దాచిపెట్టే దేవుడు, ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదించే దేవుడు.